నమస్కరిస్తూ మిత్రులందరికీ నమస్కరిస్తూ ఏదైతే గత 50 సంవత్సరాల కిందట ఈ కాలేజీలో మనము ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని తర్వాత విద్యాభ్యాసము, ఉద్యోగాలు, వ్యక్తిగతంగా వివిధ వృత్తులలో స్థిరపడి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. ఇంటర్మీడియట్ తర్వాత ఈ 50 సంవత్సరాల లోపల దాదాపు మన మిత్రుల్ని కూడా కొందరు కోల్పోవడం జరిగింది. అట్లాగే మనకు చదువు చెప్పినటువంటి లెక్చరర్లు కూడా చాలామంది కాలం చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా మరి గోల్డెన్ జూబ్లీ ఒకసారి వాస్తవంగా సిల్వర్ జూబ్లీ జరుపుకోవాలా, మనం జరుపుకోలేకపోయినాం. ఈ గోల్డెన్ జూబ్లీ అనేది జరుపుకుందామని ఒక ఆలోచన నాకు వచ్చింది. మన నవంబర్లో ఆర్మూర్లో 60 సంవత్సరాల బ్యాచ్ ఒక ప్రోగ్రామ్ చేసిండ్రు. దాన్ని చూసిన తర్వాత మనం ఎందుకు కలుసుకోవద్దని చెప్పేసి ఆలోచన వచ్చింది. నాకు వ్యక్తిగతంగా కూడా చాలా బిజీగా ఉండేటటువంటి పరిస్థితి. అయినా కానీ డిసెంబర్లో చేసుకుంటే బాగుంటుంది. ఏది 75-25 డిసెంబర్ దాటిపోకుండా ఉండాలని ప్రయత్నం చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ఏప్రిల్ మేలో చేసుకోవాల్సిన కార్యక్రమం ఇది. అయినా కానీ పిలిస్తే అందరూ వస్తారా అనేటటువంటి సంశయం ఉండిండే. ఆ సంశయాన్ని పటాపంచలు చేస్తూ సుమారు 60-70% వచ్చిండ్రు. ఒక 20% అయితే మన నుంచి దూరమైన వాళ్ళు ఉన్నారు. వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి అప్పటి మన స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉండేనో దానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఆంజనేయులు అన్న వేదికపై రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఏదైతే చదువుకున్నామో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇప్పటికి కొనసాగుతూ ఇంకా భవిష్యత్తులో కొనసాగుతుంది. ఈ కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి మేడం గారు కూడా చీఫ్ గెస్ట్గా ఈరోజు రావడం జరిగింది. వారిని కూడా వేదికపై రావాల్సింది. 12 మంది మిత్రులు చనిపోవడం జరిగింది. రుద్రులు ప్రకాష్, అశోక్, కన్నెసాయిలు, కోటిగిరి మండల్, సంగమేశ్వర్, దత్తాత్రేయ సార్, చాలా మంది మన బ్యాచ్ వాళ్ళు కాలం చేయడం జరిగింది. వాళ్ళ నేను ఇక్కడ వంశీ స్కూల్ రన్ చేస్తూ ఉన్నాను లాస్ట్ 35 years నుంచి. మాది ఎగడేలి విలేజ్. ప్రస్తుతం బోధనలో సెటిల్ అయిపోయాము. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. కోడలు కానీ అల్లుడు కానీ అందరూ సాఫ్ట్వేరే, హైదరాబాద్లో ఉంటారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా గోపాలరెడ్డి సారు, మా సాయగౌడు, మా సాయిలు, మా ఆంజనేయులు, మా అందరూ రెగ్యులర్ టచ్లో ఉంటారు. వీళ్ళందరూ మా గోపాలరెడ్డి సార్ ఇనిషియేటివ్ తీసుకుని ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు మనందరి తరఫున కూడా సార్కి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అయితే హృదయపూర్వక అందరి తరఫున ఎందుకంటే చాలా రిస్క్ తీసుకొని ఇది అరేంజ్ చేయడం చాలా ఈజీ కాదు. ఎక్కడెక్కడో ఉన్నారు. హైదరాబాద్ నుంచి రమేష్ బాబు గారు వచ్చారు. అతను ప్రొద్దున వచ్చిండు కాబట్టి మాకు ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా చాలా మందికి నేను ఫోన్లు చేశాం. మునిరాజు వచ్చాడు, మన నీరామ్, వీళ్ళందరూ రావడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పటిప్పటి వాళ్ళు నాగరాజు మేడం అయితే ఎప్పుడో చూసాం మేము, మా క్లాస్మేట్ వాళ్ళని చూడగానే మాకు కొద్దిగా ఒక్కటే 2 అక్షరాలు గుర్తున్నాయా అంటున్నాం మేడం. సో బాలస్వామి ఎప్పుడు కలుస్తూ ఉంటాడు. సుదర్శన్ కూడా వాకింగ్లో, శ్యామరావు వీళ్ళందరూ వాకింగ్లో కలుస్తాం. కానీ ఇంత మంచి గ్యాదరింగ్ చేసినందుకు మరొకసారి గోపాల్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా పేరు పి సాయిలు. అందరిలాగానే నేను కూడా ఇక్కడనే ఇంటర్ చదివా 2 years. తర్వాత డిగ్రీ గిరిరాజ్ కాలేజ్, పీజీ కాకతీయ యూనివర్సిటీ, ఎంఫిల్ ఉస్మానియా యూనివర్సిటీ. ఆ తర్వాత లెక్చరర్గా డిగ్రీ కాలేజీలోనే వచ్చింది. డైరెక్ట్గా గిరిరాజ్ కాలేజీలోనే ఫస్ట్ అపాయింట్మెంట్, చదివిన కాలేజీలోని. 20 years గిరిరాజ్ కాలేజీలో వర్క్ చేశా
యాజ్ ఏ లెక్చరర్గా. ఆ తర్వాత ప్రమోషన్ వచ్చింది, ఆర్మూర్కి వెళ్ళాను ప్రిన్సిపాల్గా. ఆ తర్వాత లాస్ట్ మూమెంట్లో ఒక 3-4 సంవత్సరాలు సర్వీస్ ఉన్నదన్నప్పుడు బోధన్ డిగ్రీ కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్న రిక్వెస్ట్ మీద ఇక్కడనే రిటైర్ అయ్యాను 2015 ఫిబ్రవరిలో. నాకు 3 పాపలే. పెద్ద పాప నిజామాబాద్లోని గంగాధర్ జ్యువెలర్స్ వాళ్ళది, రెండో పాప మంచిర్యాల్, మూడో పాప అమెరికాలో ఉంటారు. అందరూ వెల్ సెటిల్, అందరికి పిల్లలు. మా పెద్ద మన్మడే బీటెక్ 3rd ఇయర్. అమ్మాయి అయితే లగ్గం అయిపోతుంది, అందుకని అంత ఇంటర్ కంప్లీట్ చేశాను, బోధనలో ఉంటున్నాను. నాగరాజ్ కుమారి, సిఈసి గ్రూప్ నాది, రిటైర్డ్ టీచర్, నిజామాబాద్. నా పేరు చంద్రకళ, నేను ఇక్కడే బైపీసీ నాది. నేను రిటైర్డ్ టీచర్ని, నిజామాబాద్లో ఉంటున్నాను. నా పేరు అనసూయ, నేను ఇక్కడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను బ్యాచ్లో. తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం హైదరాబాద్. నేను 75 హెడ్ ఆఫీస్. నా పేరు బి ముత్తయ్య. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేశాను ఇక్కడ. తర్వాత నిజాం జాబ్ చేసి రిటైర్. ఇప్పుడు రెయిన్బో స్కూల్ పెట్టారు, బోధనలో ఉంటున్నా. బోధన్ నేను 73 ఇక్కడ బ్యాచ్లో రిపోర్ట్ చదివాను. ప్రస్తుతం బెంగళూరులో ఉంటాను, సినిమా డిస్ట్రిబ్యూషన్లో పనిచేస్తాను. నా పేరు ఎం బాలస్వామి, మాది జాడి జమ్మాపూర్ గ్రామము. నేను 75లో ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదివాను. 75 దాకా మల్లాంచలో చదివాను. నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వెల్ఫేర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నిజామాబాద్లో ఉంటున్నాను. అలాగైనటువంటి అందరు సోదరులు మరియు సోదరిమణులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నా పేరు కుమారు, గ్రామము నందిగామ, నవిపేట మండలం. ఎందుకంటే ఈరోజు అందరూ పరిచయాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు జనరల్గా సాధారణంగా అందరూ ఎంప్లాయీస్గా రిటైర్డ్ అయిన ఉన్నారు. కాకపోతే నేను వ్యవసాయ విషయం ఉన్నా కాబట్టి వ్యవసాయం మీద ఇప్పటి వరకు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటున్నాను. నో ఫార్మర్, నో ఫుడ్, నో ఫుడ్, నో ఫార్మర్, నో రిటైర్మెంట్. ఎస్. అయితే నాకు 2 కుమార్తెలే. వాళ్ళకు ఒక బాబు, పాప, మరియు ఇంకొక పాపకు బాబు మెడిసిన్ అయిపోయింది. ఇంకొక అమ్మాయి రైతు. నా పేరు ఏ పోషెట్టి. నేను బైపీసీ గ్రూపు. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎండ్బిలో రిటైర్ అయ్యాను. నాకు 3 పిల్లలు, అందరు ఇంజనీర్స్. ఒక అమ్మాయి యూఎస్లో సెటిల్ అయిపోయింది. ఇంకా 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇక్కడే హైదరాబాద్లో. నేను కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నా పేరు మునిరాజు, నేను బైపీసీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పనిచేసిన. నాకు ఒక బాబు, పాప, ప్రస్తుతం నిజామాబాద్. నా పేరు బండి సాహెబ్ ఎడపల్లి. అయితే నేను సెటిల్ నిజామాబాద్, రియల్ ఎస్టేట్ వ్యాపారం. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు దాసర్ సుబ్బారావు. ఇక్కడ ఇంటర్మీడియట్ చేశాను కానీ ఈ బ్యాచ్ కాదు, కొంచెం గెస్ట్గానే ఇక్కడికి వచ్చాను. నేను
జస్ట్ సీనియర్ బ్యాచ్ మీకంటే. సెటిల్ తప్పకుండా. ఒక అమ్మాయి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయింది, రెండో అమ్మాయి ఇండియానే, కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ కంపెనీ షీఈ్ ఇన్ ఆస్ట్రేలియా. మేబీ ఈ ఇయర్ ఎండింగ్ లోపల రావచ్చు. ఎంపీసీ 75లో చేశాను. ఆ తర్వాత నేను ఎయిర్ ఫోర్స్లో చేసి 15 సంవత్సరాలు చేసిన తర్వాత బయటకు వచ్చి సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్లో చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటాను. నాకు 2 పాపలు. పెద్ద అమ్మాయి యూఎస్లో ఉంటారు టెక్సాస్, రెండో అమ్మాయి ఇక్కడే హైదరాబాద్లో సెటిల్ హైదరాబాద్. యాక్చువల్ మా ఊరు వచ్చి ఎడపల్లి. నా పేరు గంగారాం అండి. నేను బైపీసీ చేశాను. మైది తగిలేపల్లి. ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డ. వ్యవసాయ పరిస్థితులు వ్యవసాయం. నా పేరు శ్యామరావు. నేను సిఈసి చేశాను గ్రూపు ఇంటరు. నాది గ్రామం సాలూరా. ప్రస్తుతానికి నిజామాబాద్లో ఉంటున్నాం. నేను జిల్లా పరిషత్లో పనిచేసి రిటైర్ అయ్యాను. నాకు 2 పిల్లలు, బాబు, అమ్మాయి, 2 సెటిల్ అయ్యారు. ఒక అబ్బాయి అమెరికా డల్లాస్లో సెటిల్ అయ్యాడు. అమ్మాయి కెనడాలో సెటిల్ అయ్యాడు. అమ్మాయి కెనడాలో సెటిల్ అయ్యారు. నేను నిజామాబాద్లో సెటిల్. నేను మీకంటే 1 సంవత్సరం సీనియర్. గోపాల్ రెడ్డి నాకు 1 ఇయర్ జూనియర్. అయితే అన్నదమ్ములు ఎట్లా ఉంటారో మీకు అందరికీ తెలుసు. అన్నదమ్ముల కంటే ఎక్కువ కలిసి ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి రూమ్మేట్స్ని, డిగ్రీలో రూమ్మేట్స్ని. నేను వరంగల్లో పీజీ చేశాను, ఆయన నాతో పాటు అప్పుడే బీఈడీ చేశాడు. తర్వాత మా పిల్లలు, ఆయన పిల్లలు కూడా క్లాస్మేట్స్ లెక్క చదువుకున్నారు. మరి ఒక ఉమ్మడి కుటుంబం లెక్క ఆయన కూడా మా కుటుంబంలో సభ్యుడుగా, నాకు ఒక అన్నగా, ఆయన నాకు తమ్ముడిగా మేము చూసుకుంటున్నాం. ఎందుకంటే అందువరకే నువ్వు కూడా రావాలని చెప్పేస్తే నేను హైదరాబాద్ నుంచి నిన్న వచ్చాను. అందరికీ కలవడం జరుగుతుందని. శ్యామరావు కూడా మా ఊరే. మరి నాకు 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. అంటే 2 అమ్మాయిలు కూడా అల్లుళ్ళు జాబ్ చేస్తారు, హైదరాబాద్ ఉంటారు. ఒక పెద్ద అబ్బాయి బిజినెస్ చేస్తాడు, చిన్న అబ్బాయి ఎంఎస్సీ అగ్రికల్చర్ జాబ్ చేస్తాడు సిజెంటా కంపెనీలో. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. 2 పిల్లలు, ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. వాళ్ళు స్కూల్ అసిస్టెంట్, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్. రుద్రూర్ నివాసం, అందరు సెటిల్ ఉన్నారు. నా పేరు వెంకటరెడ్డి. నా ప్రాపర్ ఏర్పల్లి. నేను బుధవారం చేశాను. నాకు ఇక్కడ గెస్ట్గా వచ్చాను. గోపాల్ రెడ్డి వీళ్ళంతా నా రిలేటివ్స్. నిజాంలో ప్రయత్నం చేశాను. మాకు ఒక అబ్బాయి అమెరికా. నా ఏర్పల్లి, నేను అగ్రికల్చర్. నా పేరు మానపల్లి రామచందర్. నేను షుగర్ ఫ్యాక్టరీలో అకౌంట్స్లో జాబ్ చేశాను. నాకు 2 పిల్లలు. వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నారు. అబాంగపట్నం ప్రాపర్ నవపేట మండలం. నేను హౌసింగ్ కార్పొరేషన్లో రిటైర్ అయిపోయాను. నాకు 2 పాపలు, ఒక బాబు. వీళ్ళు ముగ్గురు యూఎస్లో సెటిల్ అయ్యారు. కొత్తపల్లి దుర్గయ్య. నేను పుట్టి పెరిగిందంతా శంకర్ నగర్లోనే. ఇక్కడ 75 నుంచి 76 బ్యాచ్లో ఇక్కడ ఇంటర్ చేశాను. ప్రస్తుతానికి నిజామాబాద్లో సెటిల్ అయ్యాను. నాకు 3 పిల్లలు, 2 పాపలు, ఒక బాబు. 2 పిల్లలు వచ్చేసి సెటిల్ అయ్యారు. ఒక పాపనేమో జపాన్లో సెటిల్ అయింది. నేను నిజామాబాద్లో సెటిల్ అయ్యాను. గవర్నమెంట్ పాలిటెక్నిక్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ప్రస్తుతానికి నిజామాబాద్లో సెటిల్ అయ్యాను. ఇక్కడ 1970లో ఇక్కడ ఇంటర్మీడియట్ చేశాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప. బాబు సాఫ్ట్వేర్ పూనా బ్రాంచ్, పాపని అల్లుడు ఎల్ఐసిలో, నేను రుద్రూరులో ఉంటాను. ఈరోజు 51 సంవత్సరాలు బతికించి మన అందరినీ బతికిస్తూ అందరికీ ధన్యవాదాలు. నా పేరు కోపి శ్రీనివాస్ రెడ్డి. గ్రామం ఏది, కాంగ్రెస్ మండలం, ముజో కాన్స్టిట్యూన్సీ.
అక్కడ వచ్చేసి 73, 74, 75లో ఇక్కడ వచ్చేసి చేసిన. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది, మోసం అయిపోయింది. ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రస్తుతం హైదరాబాద్ ఉంది. నేను తెలుగులో చేస్తాను. ప్రాపర్ శేఖర్న ఇక్కడే సీసీ చేసినాను. తర్వాత ఆర్టీసీలో జాబ్ సెటిల్ అయ్యి మెకానికల్ సూపర్వైజర్ రిటైర్ అయినాను. నాకు 3 పిల్లలు, 2 బాబులు, 1 అమ్మాయి. అంతా సెటిల్ అయిపోయి నిజామాబాద్ సెటిల్ అయిపోయి నిజామాబాద్. రమేష్ బాబు, ఆచనపల్లి ఊరు, ఇంటర్మీడియట్ సిఈసి ఇక్కడ చేశాను. ఏపీఎస్ఎఫ్లో ఏజీఎంగా రిటైర్ అయ్యానంటే 3 పిల్లలు, అమ్మాయి, 2 అబ్బాయిలు, అందులో 2 డాక్టర్స్, ఒకతను ఫార్మా. ఊరు ఇక్కడ ఇంటర్మీడియట్ కామర్స్లో చేశాను. ఏపీఎస్ఎఫ్లో ఏజీఎంగా రిటైర్ అయ్యాను. నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. అమ్మాయి అసోసియేట్ ప్రొఫెసర్ ప్లస్ ఒక అబ్బాయి ఏఐజీలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్గా, ఇంకొక అబ్బాయి ఫామ్ డీ చేశాడు టీచింగ్ ప్రొఫెషన్లో. నాతో చదువుకున్న మిత్ర బృందం అందరికీ ధన్యవాదాలు. నా పేరు తోట సంగయ్య, రాణంపల్లి, రుద్రు మండల్. నాకు కొడుకు, కూతురు గవర్నమెంట్ టీచర్, కొడుకు బిజినెస్ చేస్తారు, నేను వ్యవసాయం చేస్తాను. నమస్కారం. నేను ఇక్కడే ఎంపీసీ చేశాను. తర్వాత ఆర్టీసీలో కండక్టర్ చేసి నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయికి ఒక అమ్మాయి కావాలి. అక్కడ చదువుతున్నాను. అబ్బాయికి హిందూ స్కూల్లో పని చేసుకుంటాను. నేను రుద్రుల్లో ఉంటాను, పొలాలు అక్కడ ఉంటాను. గ్యాదరింగ్ చేయడం కూడా ఒక ఆర్ట్, ఒక పెద్ద సమస్యనే, అంత ఈజీ కాదు. మరి అనుకోకుండా రోజు అనుకోవడం జరిగింది. ఆ రోజు నాకు తెలిసినట్టుగైతే నాగేష్ బాబు మళ్ళీ చెప్పాను. మరి ఇప్పుడు ఇది దీనికి కన్వీనర్ అని అనుకుంటున్నాను నేనైతే. మరి గోపాల్ రెడ్డి గారిని కూడా వేదిక పైకి వచ్చి కూర్చోవాల్సింది. సరస్వతి నమస్తుభ్యం, గురుభ్యో నమః. 1973, 75 10వ తరగతి పూర్తి చేసుకొని ఈ బోధన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వేరు ఫ్యాకల్టీలలో అడ్మిషన్ తీసుకొని 2 సంవత్సరాలు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని 75లో అవుట్ గోయింగ్ బ్యాచ్గా వెళ్ళి భవిష్యత్తు చదువు కొనసాగించడం లేదా చదువు కొనసాగించినటువంటి పరిస్థితులలో వాళ్ళ వృత్తులలో నిమగ్నమైపోయి ఈ 50 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఈ 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అందరం మళ్ళొకసారి ఎక్కడెక్కడనో స్థిరపడి ఎక్కడెక్కడనో ఉంచి పరిచయాలు, సంభాషణలు కొనసాగిస్తూ ఉన్నాం. కానీ ప్రత్యక్షంగా ఒకరినొకరము చూసుకోలేనటువంటి పరిస్థితులు ఉండిండే. స్థానికంగా ఉండేటటువంటి ఒక 10-20 మందితోనే అక్కడక్కడ శుభ అశుభ కార్యక్రమాలలో కలుసుకునే వాళ్ళం. కానీ ప్రత్యక్షంగా కలుసుకుంటే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఏ రంగంలో పనిచేసి వాళ్ళు రిటైర్ అయ్యారు, ఇంకా ఏదైనా వృత్తి వ్యాపారాలు కానీ వ్యవసాయాలు కానీ చేసుకుంటుండ్రా అనేటటువంటిది తెలిసిపోతుంది. ముఖ్యంగా కుటుంబ సమాచారం, ఆరోగ్య సమాచారం సేకరించవచ్చు. గత స్మృతుల్ని నెమరేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్మృతుల్ని నెమరేసుకోవడానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని ఈ బోధన్ జూనియర్ కాలేజీలో అప్పటి బ్యాచ్ 73-75 బ్యాచ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1975-2025 అంటే 50 ఇయర్స్. ఆ సందర్భంగా మిత్రుల్ని చాలామందిని ఇక్కడికి పిలిపించి వాళ్ళ యొక్క ఆరోగ్య సమాచారం, కుటుంబ సమాచారం సేకరించి భవిష్యత్తులో ఇదే సమన్వయాన్ని కొనసాగించాలనేటటువంటి అభిప్రాయం మిత్రులందరూ చెప్పడం జరిగింది. ఇందుకు గాను రేపు రాబోయే సంవత్సరం అంటే 2026 డిసెంబర్ నెల ఆఖరి ఆదివారం మళ్ళీ ఇక్కడికి వీలైన కాడికి మర్చిపోయిన పేర్లను కూడా జ్ఞాపకం చేసుకుంటూ కొత్త వాళ్ళని కూడా అందరినీ పూర్తిగా చేర్చుకుంటూ ఒక దగ్గర జమై క్షేమ సమాచారాలు తెలుసుకునే సందర్భాన్ని కొనసాగించాలని అందరం నిర్ణయించుకున్నాం.
అట్లాగే ఆరోగ్యపరంగా సమస్యలున్నా వివిధ రంగాల్లో రిటైర్ అయినటువంటి వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి సేవా విభాగం నుంచి మన మిత్రులకు కానీ మిత్రుల సంతానానికి కానీ ఏదైనా సహాయ సహకారాలు అందించేటటువంటి ఆలోచనలు కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ శుభాకాంక్షలు.